ఓకేనా? ఓకే సార్. నమస్తే, కూర్చోండి కూర్చోండి. ఎంత చెప్పింది వచ్చి? ఇప్పుడేనా? ఇప్పుడే సార్ వచ్చింది. మీరు ఎక్కడ ఉంటారు? మీరు పేర్లు మానవా అంటే ఇక్కడ 2 కిలోమీటర్లు ఉంటుంది అంతే కదా? మీ పేరేంటి? జీవిత సార్. ఓకే, నీ పేరేంటి బాబు? పండు. ఏం చదువుకుంటున్నారు? నేను 10th చదువు. నువ్వేం చదివామా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు కూడా నువ్వు చదువుకుంటున్నావు ఇంకా లేదా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? లారీ మెకానిక్స్ అబ్బాయి వెళ్తున్నాడా లారీ మెకానిక్? ఓకే. ఇప్పుడు మీ ఇబ్బంది ఏంటి? అమ్మ లేదు, నాన్న లేడు సార్. ఎవరు? అమ్మ లేరు. అమ్మనా? అమ్మ నాన్న ఇద్దరు లేరు ఇంకా? అమ్మ నాన్న ఇద్దరు లేరంటే ఏమైపోయారు? ఇద్దరు చనిపోయారు సార్. చనిపోయారా? అయ్యో, నాన్న చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? నాన్న చనిపోయి సంవత్సరం అవుతుంది సార్. అమ్మ చనిపోయి వారమైన అమ్మ చనిపోయి? అయ్యో, ఇప్పుడు మీ అమ్మ చనిపోయి వారం అయితే మీరు రావడానికి కారణం ఏంటి? పెద్ద కర్మ కోసం సార్. పెద్ద కర్మ చేయాలని. పెద్ద కర్మ చేయాలా? మరి పెద్ద కర్మ చేసి దానికి మరి మేము చేయగలం. దానికి మీరు సాయం చేస్తారని వచ్చాం సార్ యూట్యూబ్ లో చూసి. అమ్మ ఆత్మ శాంతి ఇచ్చాలి కదా సార్. అన్నదానం చేయాలి సార్ అమ్మకు. ఒక 100 మందికి అయినా అన్నదానం చేయాలి. అవును, నిజమేలే. అప్పుడు మంచి చనిపోతే పేరు మీద అన్నదానం చేస్తానికి ఆత్మశాంతి ఇచ్చేది. కనీసం కొంతమందికి అయినా భోజనం ఏర్పాటు చేయాలి. నిజం, వాస్తవమే. అయితే దానికి మీ సహాయం కావాలి. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు అమ్మ పెద్ద కర్మ చేయడానికి దానికి అన్నదానం ఏర్పాటు చేయండి సార్ అని వచ్చారు ఆ కార్యక్రమానికి. మీరు సుమారు ఎంతమంది పిలుద్దాం అనుకుంటారు అన్నదానానికి? ఒక 100 మంది సార్. 100 మందికి అంతేనా? అంతే సార్. 100 మంది కార్యక్రమం చేయాలి. ఇప్పుడు 100 మంది కార్యక్రమం చేయాలంటే ఇప్పుడు దానికి అన్నదాన కార్యక్రమం తర్వాత బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా మీకు? బట్టలు, పటాలు, పూజలు ఇవన్నీ ఉంటాయి కదా? పూజలు, టెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా? ఇవన్నీ ఖర్చు అవుతాయి కదా? మరి మీ దగ్గర ఎంత డబ్బులు చెప్పండి, మిగతా డబ్బులు నేను ఇస్తాను. ఏం లేవా? అసలేమి లేవా? మరి ఎలా తింటున్నారు మీరు? ఎలా తింటున్నారు ఏమి లేకుండా? అబ్బాయి తెచ్చిన డబ్బులతోనే సార్. ఎవరు? ఆ డబ్బులతోనేనా? అవును సార్. అయ్యో, మీరు ఇల్లు సొంత ఇల్లేనా? రెంట్ సార్. అద్దిల్లా? ఎంత? 1700. 1700. చిన్న ఇంట్లో ఉంటున్నారు మీరు? అయ్యో, ఇప్పుడు మీరు ఈ అన్నదాన కార్యక్రమానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు? 30,000 40,000 అవుతుంది సార్. 30,000 రూపాయల? మీరు కరెక్ట్గా అంచనా వేసుకున్నారా మీరు? అడిగారా పెద్దవాళ్ళకి? అడిగాను సార్. అడిగారా? ఇప్పుడు 30,000 ఇస్తే 100 మందికి మీరు అన్నదానం పూర్తి చేయగలరా? పూర్తి చేస్తాను సార్. అయ్యో, ఇప్పుడు మీకు పెద్దమ్మ కానీ మీ నాన్న తరపున బంధువులు, అమ్మ తరపున బంధువులు ఎవరు లేరా మీకు? పెద్దమ్మ సార్. మరి పట్టించుకోరా? వీధి చివరి ఉండిద్ది. ఇంకా మీకు మామయ్యలు ఎవరు లేరా? ఎవరు లేరు సార్. మీ నాన్న తరపున బాబాయిలు వాళ్ళు ఇల్లు ఎవరు లేరు అసలు? అంటే ఒక విధంగా చెప్పంటే ఇద్దరు ఒంటరిగా ఉన్నారు అంతే ఇప్పుడు. అయ్యో పాప, మన దగ్గర ఉండండి, ట్రస్ట్లో ఉండండి, మా దగ్గర ఉండండి. ఆ కార్యక్రమం అయిపోయినాక మా ట్రస్ట్లో ఉండండి. ఇప్పుడు మీ అమ్మ కార్యక్రమం అన్నీ అయిపోయినాయి అనుకోండి, మా ట్రస్ట్లో ఉంటే 3 పూట్లు అంటాం, అన్నీ పెడతాను. నువ్వు చదువుకో అంటే కాలేజ్ చేరుకో, ఈ అబ్బాయి పని చేయాలంటే సంపాదించుకోమను. మీరు బలవంతం ఏం లేదు, మీ ఆలోచన బట్టి మీరు చేసుకోండి. ఒకటిసారి ఇక్కడే ఉండటానికి ప్రయత్నం చేయండి. ఏంది తర్వాత మీ ఇష్టం. మీరు ఉండి పని చేసుకుంటాము మా ఇంట్లో ఉంటామంటే మీ ఇష్టం, దానికి మా బలవంతం లేదు. నేను మీకు ఒక చాయిస్గా చెప్పాను, మా ట్రస్ట్లో ఉండొచ్చు, మీకు అవకాశం ఇస్తాను అని చెప్పేసి. నిర్ణయం మీదే. అది ఓకేనా? ఓకే సార్. ఎన్నో తేదీ కార్యక్రమము? 17 సార్. 17? 17 అంటే ఏ రోజు వచ్చింది? ఆదివారం వచ్చిందా శనివారం వచ్చిందా? శనివారం వచ్చింది అంటే రేపు కాకుండా ఎల్లుండే. ఇప్పుడు ఇదంతా బంధువులు పిలుస్తారా, చుట్టుపక్కల వాళ్ళు పిలుస్తున్నారు? బంధువులు చుట్టుపక్కల వాళ్ళంతా. మీకు డబ్బులు ఇచ్చా అనుకోండి, మీరు పనులు మీరే చేసుకోగలరా? మీరు చేయండి సార్. నేను చేయాలా? మీరే చేయండి. నేను ఎలా చేయాలమ్మా? మీరే చేయండి సార్ దగ్గరుండి.
నాకు పనులు చాలా ఉంటాయి, నాకు బీజీ కార్యక్రమాల్లో ఉంటాను. అందుకని నేను డబ్బులు ఇస్తాను మీకు. సరే సార్. మీరు మీ ఎవరైనా ఒక పెద్దోళ్ళు ఇంటి పక్కన పెద్దమ్మని మాట్లాడి మీరు చేసుకోండి. సరే తర్వాత నేను నాకు సమయం ఉన్నప్పుడు నేను వచ్చి నేను ఒక చేస్తాను మీ దగ్గర. ఓకేనా? సరేనా? ఓకే సార్. మొత్తం 31,000 ఇస్తానమ్మా నీకు. సరే సార్. బట్టలు ఇస్తాను, బట్టి మీరు జాగ్రత్త చేసుకోవాలి సార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇస్తాం బాగానే ఉంది సార్. తర్వాత మీద భవిష్యత్తు ఆలోచిస్తే బాగా బాధగా ఉంది. ఇద్దరు చూస్తా ఉంటే ఏం అర్థం కావట్లా. సరే ధైర్యంగా ఉండండి అయితే ఇద్దరు. ఓకేనా? ధైర్యం కోల్పోకూడదు. ఓకేనా? మీకు ఏం అవసరం వచ్చినా ఏం ఇబ్బంది వచ్చినా వెంటనే మా టెస్ట్ దగ్గరికి నేరుగా వచ్చేయాలి మీరు. ఓకేనా? సరేనా? ఈ డబ్బులు ఉంచుకొని ఈ కార్యక్రమాలన్నీ సంతోషంగా హ్యాపీగా చేసుకో. అమ్మ ఆత్మశాంతి ఇచ్చేటట్టుగా అమ్మగా ఏమి ఇష్టమో అవి పెట్టండి. అంటే సపోజ్ అమ్మ స్వీట్ ఎక్కువ తింటుంది, అమ్మ చికెన్ ఎక్కువ తింటుంది, ఇలా ఏదో ఒకటి ఇష్టంగా తింది కదా, ఆ ఇష్టమనే పెట్టండి అమ్మ పట్ట ముందు. మీరు ఇప్పుడు వెజ్ చేస్తారా నాన్ వెజ్ చేస్తారా? నాన్ వెజ్ కదా. అంటే చికెన్ కర్రీ వైట్ రైస్, చికెన్ కర్రీ, సాంబారు, గోంగూర, లేకపోతే లైట్గా వెజ్ పలావ్ అలా చేసి చేసుకోండి, సరిపోద్ది. ఓకేనా? ఏం భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి ఇద్దరు ఒకటేసారి. ఓకేనా? సరే. ఓకే. ఓకేనా? ఆ రోజు మీరు కొత్త వస్త్రాలు వేసుకొని అమ్మ కార్యక్రమం మొదలు పెట్టాలి. పవిత్రంగా మనస్ఫూర్తిగా అమ్మది ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు కోరుకొని ఆమె గురించి ప్రార్థన చేయండి. అలాగే మీరు స్నానం చేసిన దాతలు ఎంతో గొప్పవాళ్ళు, ఆ దాతలు కూడా మీరు ఇచ్చండి. బాలా సార్ గారు, ప్రకాష్ సార్ గారు, తర్వాత వచ్చేసి మన బాబు సార్ గారు, వీళ్ళు ముగ్గురు మీకు సాయం చేశారు. ఆ సహాయం మీకు అందజేస్తాను ఒకటేసారి. వాళ్ళు కూడా మంచి జరగాలని మీరు కోరుకోవాలి ఒకసారి. ఓకేనా? ఓకే, ధన్యవాదాలు.